చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ పండిన పండ్లను ఒక 20-25 పండ్లు తీసుకొని మనము తీసుకున్నట్లయితే ఎవ్రీడే మనకి మౌత్ అల్సర్స్, చాలామందికి నోటి పూత సమస్య ఉంటుంది. వాళ్ళందరూ దాని నుంచి బయటపడచ్చు ఒక 2-3 డేస్లో. నెక్స్ట్ వచ్చేసేసరికి చాలామందికి లివర్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అని, స్మోకింగ్ వల్ల కానీ లేకపోతే హెరిడిటరీ వల్ల కానీ లివర్కి ప్రాబ్లం ఉంటుంది. చాలామందికి లివర్ క్యాన్సర్ అని, లివర్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి, లేకపోతే స్మోకింగ్ వల్ల లివర్ డ్యామేజ్ అయింది అంటారు కదా, వాళ్ళకి ఇది మంచి ఔషధం లాంటిది. దీన్ని పసర కింద తీసుకుని ఆ లిక్విడ్ని కొంచెం ఒక 2 స్పూన్స్ లిక్విడ్ని కొంచెం మిరియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు వేసుకుని తాగొచ్చు అనమాట. మార్నింగ్ ఈవినింగ్ పడగడుపుని తాగుతూ ఉంటే కనుక ఒక కంట్రోల్లోకి వస్తుందన్నమాట. లివర్ ఫంక్షనింగ్ మీకే తెలుస్తూ ఉంటుంది అనమాట. లేదా చాలామంది ఒక 5 to 6 పెద్ద లీవ్స్ని తీసుకుని కషాయంలా కాసుకుని కూడా తాగుతూ ఉంటారు. దీన్ని కామంచి టీ అంటారు. ఈ మొక్కని కామంచి మొక్క అంటారు. చాలామంది కామాక్షి మొక్క అని కూడా పిలుస్తారనమాట. ఇప్పుడు మనకి ఏమన్నా తేలు కుట్టితే దీని పసర్ని తీసుకొని వెంటనే అక్కడ ముద్ద కింద చేసి పెట్టేస్తారు. నెక్స్ట్ ఏదైనా జాయింట్ పెయిన్స్ అట్లా ఉన్నా కూడా అరికాలల్లో అట్లా వీటిని పసర కింద తీసుకుని దాన్ని ఆ ప్లేస్లో, పెయిన్ ఉన్న ప్లేస్లో పెట్టేసేసి కడుతూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కొంతమందికి చర్మ వ్యాధులు ఉంటాయి కదా, తామర అని చెప్పేసేసి, లేకపోతే ఎలర్జీ, అట్లా స్కిన్ ఎలర్జీ, ఆ ప్లేస్లో కూడా ఈ పసర్ని రాసినట్లయితే మనకి మంచి రిలీఫ్ ఉంటుందండి. మీరు చేంజ్ కూడా నోటీస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి వీటి లేత ఆకుల్ని మాత్రమే మనం పప్పులో వాటిలో వాడుకోవచ్చు అనమాట. ఈ చెన్నైలో అటువంటి వాళ్ళు రోజు ఆకుకూరలతో, మెంతి కూరతో సమతూగినటువంటి వైటమిన్స్ అండ్ మినరల్స్ ఈ కామంచి చెట్టులో ఉంటాయి మనకి. మన వాళ్ళు ఇక్కడ తక్కువ అండి తినడము. మనం లేత ఆకుల్ని తీసుకుని మనం పప్పులో వేసుకోవచ్చు, పెసరపప్పు వేసి వండుకోవచ్చు, ఎట్లా అయినా చేసుకోవచ్చు. పచ్చికాయ వగరుగా ఉంటుందండి, పండిన కాయ మాత్రం ఇట్లా ఉంటుంది. ఇది ఎలాగ మనము సేకరించాలి అంటే, మనము ఖాళీ ప్లేసెస్లో దానికదే అట్లా పడి మొలుస్తూ ఉంటుంది అనమాట. ఒక్క ఫ్రూట్ తీసుకొని ఇట్లా స్మాష్ చేస్తే ఇవన్నీ సీడ్సేనండి. క్లియర్గా చూస్తే ఇవన్నీ సీడ్సే అనమాట. ఇన్ని మొక్కలు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇది 2 to 3 ఫూట్ పెరుగుతుంది. తీగ మొక్క కాదు, గుబురు మొక్కలా పెరుగుతుందన్నమాట. దీన్ని ప్రూన్ చేసుకుని తినచ్చు. తమిళియన్స్ ఆకులు, నెక్స్ట్ చిన్న ఈ పచ్చి గింజలు, పచ్చి ఫ్రూట్స్ అన్నిటినీ కలిపి పప్పులా వండుకుని తింటూ ఉంటారు. మన వాళ్ళు తక్కువ.